అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఎప్పుడు వీడియో అప్పుడు అప్లోడ్ చేయడానికి అయితే నాకు కుదరట్లేదండి. నేను మొన్న ఎప్పుడో చేశాను పులిహార, నిమ్మరసంతో పులిహార నేను ఎలా చేస్తానని చూపిస్తాను చూసేయండి. ముందుగా అన్నం ఎంత ఉందో చూసుకోవాలి. ఇద్దరు మనుషుల అన్నం అయితే ఉంది. తర్వాత బాండీ పొయ్యి మీద పెట్టుకుని కొంచెం నూనె అయితే వేసుకోవాలి. సరిపడా నూనె వేసుకొని పిడికిడి వేరుశెనగ పప్పులు తీసుకున్నాను, 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, తర్వాత తాలింపు గింజలు, తర్వాత నూనె కాగిన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ముందుగా వేరుశెనగ పప్పు వేసుకోవాలి. అవి కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత తాలింపు గింజలు, మిరపకాయలు వేసుకొని వేపుకోవాలండి. చూసారు కదా, తాలింపు గింజలు వేసాను, తర్వాత మిరపకాయలు వేసాను. ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు తర్వాత వేసుకుంటారు. ఇప్పుడు వేసుకుంటే మాత్రం మాడిపోద్ది. ఇవి బాగా త్వరగా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నామండి. కరివేపాకు వేసేసిన తర్వాత తాలింపు అయితే వేగిపోయింది. కలపెట్టేసుకొని కొంచెం కరివేపాకు కూడా కొంచెం దోరగా ఇలా వేయించుకున్న తర్వాత పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు వేసి బాగా కలపెట్టేసేయాలి. చూసారు కదా, తాలింపు అయితే వేగిపోయింది. ఇంక పసుపు వేసి ఆపేసేయడమే. ఆపేసిన తర్వాత మనం అన్నం పక్కన చూపించారు కదండి, ఆ అన్నం అయితే బాగా పొడి పొడి చేసుకొని అన్నాన్ని తాలింపులు తిరగబోసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలండి. చూసారు కదా, అన్నం ఇలా పొడి పొడి చేసుకొని తాలింపులో తిరగపోసేసుకున్నాం కదా. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు అయితే వేసాను. 2 నిమ్మకాయలు అయితే ఇలా కట్ చేసుకొని రసం అయితే తీసుకున్నానండి. సరిపోద్ది, 2 నిమ్మకాయలు ఖచ్చితంగా సరిపోయింది. ఇప్పుడైతే తాలింపులో పోసేసిన తర్వాత అది నిమ్మరసం బాగా ఉప్పు నిమ్మరసం కలిసేటట్టు కలుపుకున్నాం కదండి. చూసారు కదండి, పులిహార అయితే మాత్రం రెడీ అయిపోయింది. సూపర్గా ఉందండి. ఈ పులిహార నేను ఎలా చేశాను చూసారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.